Namaste viewers, this is Ravi Prakash, real estate expert and coach from Hyderabad. సో హైదరాబాద్లో ఎఫోర్డబుల్ ప్రైస్లో ఒక విల్లా సొంతం చేసుకోవాలి, ఒక ఫ్లాట్ సొంతం చేసుకోవాలి, లేకపోతే ఒక ఫ్లాట్ సొంతం చేసుకోవాలి. అది ఓఆర్ఆర్కి నియర్గా ఉండాలి, ఐటీ షాడో ఏరియాస్కి నియర్గా ఉండాలి, అలాగే ఫార్మా హబ్కి నియర్గా ఉండాలి. ఇలాంటి ఏరియా ఏదన్నా ఉందా? అలాగే సిటీ ర్యాపిడ్గా ఇటువైపు ఎక్స్పాండ్ అవ్వాలి, ఇలాంటి ఏరియా ఏదన్నా ఉందా అంటే ఎస్ అండి. ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జిట్ అని చెప్పొచ్చు. అదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. మీకు చూపిస్తాను ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. ఫస్ట్ చూడండి, ఇది NH65 అండి. మీరు చూస్తున్నారు కదా, NH65. మీరు చూడవచ్చు ఇక్కడ మియాపూర్, చందానగర్, మదీనాగూడ, లింగంపల్లి, BHEL. నెక్స్ట్ పటాన్ చెరువు తర్వాత మనకు వచ్చే ఎగ్జిట్టే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. మీరు చూస్తున్న ఎగ్జిట్ మీరు చూస్తున్నారు కదా, ఇది పటాన్ చెరువు. సో పటాన్ చెరువు వన్స్ ఏ సైలెంట్ ఇండస్ట్రియల్ హబ్ అండి, కానీ ఇప్పుడు ఒక ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ లాగా డెవలప్ అయింది. ఇది కూడా ఎంతకాలంలో, మ్యాటర్ ఆఫ్ 10 ఇయర్స్లోనే. ఇలా చూసుకుంటే పటాన్ చెరువు కన్నా ముందొచ్చే ఈ మల్లంపేట లాంటి ప్రాంతాలు, బీరంగూడ లాంటి ప్రాంతాలు 7-8 ఇయర్స్లోనే ట్రాన్స్ఫార్మ్ అయినాయి. 7-8 ఇయర్స్ బ్యాక్ మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే వేకెంట్ ల్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు చూస్తే ఎక్కడ వేకెంట్ ల్యాండ్ కూడా కనిపించట్లేదు. మొత్తం విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్తో ఫిల్ అయిపోయిన ప్రాంతాలు. సో ఇప్పుడు ఈ NH65 ఎటువైపు ఎక్స్పాండ్ అవుతుంది, హైదరాబాద్ కోర్ సిటీ ఎటువైపు ఎక్స్పాండ్ అవుతుందంటే టువర్డ్స్ పటాన్ చెరువు, టువర్డ్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, టువర్డ్స్ ఇస్నాపూర్, అలాగే మీకు రుద్రారం, కంది, ఈ సంగారెడ్డి ప్రాంతం ఇక్కడ వరకు ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సంగారెడ్డి తర్వాత వచ్చేదే పెద్దాపూర్. మీకు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రాబోతున్న ప్రాంతమే ఈ పెద్దాపూర్. సో ఈ ప్రాంతంలో ఉన్న మైక్రో మార్కెట్స్ని మనం ఒకసారి చూద్దాం. ఏ మైక్రో మార్కెట్లో ఫ్లాట్ పర్పస్ అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, విల్లా పర్పస్ అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎండ్ యూజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, లెట్స్ ఎక్స్ప్లోర్. సో దిస్ ఈజ్ పటాన్ చెరువు అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది పటాన్ చెరువు. ఇక్కడ మీరు చూడొచ్చు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. మీరు చూస్తున్నారు కదా, ఇది ముత్తంగి, ఇస్నాపూర్, పటాన్ చెరువు ఇంటర్చేంజే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి ఉన్న వాల్యూ యాడెడ్ ఏంటి అంటే ఐటీ షాడో ఏరియాకి మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్ డ్రైవ్, అలాగే ఫార్మా షాడో ఏరియా కావచ్చు, మెడికల్ డివైజెస్ పార్క్ కూడా అగైన్ 15-20 మినిట్స్ డ్రైవ్. వీటన్నిటికీ మించి లింగంపల్లి, మియాపూర్, చందానగర్, మదీనాగూడ అప్ టు KPHB వరకు కూడా మ్యాటర్ ఆఫ్ 20 మినిట్స్ డ్రైవ్. BHEL లింగంపల్లి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఈ ట్రావెల్ టైం చాలా తగ్గిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ NH65ని ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ఫుల్ ఫేజ్ అండి. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో పాటుగా చందానగర్ నుంచి సంగారెడ్డి వరకు 9 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఆ ఫ్లైఓవర్స్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఈ NH65ని చూస్తే 4 స్టేట్స్ని కనెక్ట్ చేసే హైవే. ఇది కేవలం హైవే కాదు, ఒక ఇండస్ట్రియల్ హబ్, ఒక ఎకనామిక్ కారిడార్. సంగారెడ్డి లాంటి డిస్టిక్, హైయెస్ట్ GDP ఉన్న డిస్టిక్ ఈ ముంబై హైవేకి అటాచ్డ్గా ఉంటుంది. సో ఇది ఒక లైఫ్ లైన్, ఎకనామిక్ లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతం, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేర్ ఫెసిలిటీస్, అలాగే హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్రాంతం. ఈ హైవే ఎక్స్పాండ్ అయినంతగా, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఈ హైవే ఎక్స్పాండ్ అయినంతగా ఏ హైవే కూడా ఎక్స్పాండ్ కాలేదు, మీరు పరిశీలించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మైక్రో మార్కెట్ చూద్దామండి. ఈ ప్రాంతంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నియర్ ఇన్వెస్ట్ చేయాలంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది క్లియర్ చేస్తాను మీకు ముందు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే
మనం టువర్డ్స్ కర్దనూర్, టువర్డ్స్ పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తాం. ఈవెన్ కర్దనూర్లో కూడా అలాగే ఆ సర్వీస్ రోడ్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి అటాచ్డ్గా ఉన్న రోడ్లో కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు బికాజ్ ఆఫ్ దేర్ అఫోర్డబిలిటీ. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు 1 CR ప్లస్లోనే విల్లాస్ వచ్చేస్తూ ఉన్నాయి. బట్ ఒకే ఒక కన్సర్న్ ఈ ప్రాంతానికి ఉన్నది పొల్యూషన్ అండి. పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ వల్ల కొంత పొల్యూషన్ ఉంది. ఈవెన్ పొల్యూషన్ ఉన్నప్పటికీ కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఎందుకు అంటే అఫోర్డబిలిటీ ఉండబట్టి. సో పొల్యూషన్ కన్సర్న్ లేదు, నాకు అఫోర్డబుల్ ప్రైస్లో రావాలి, ఈ ఇండస్ట్రీస్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లోనో 10 ఇయర్స్లోనో సిటీ అవుట్స్కట్స్కి మూవ్ అవుతాయి అని ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఈ స్ట్రెచ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నుంచి టువర్డ్స్ లెఫ్ట్ ఇది పాసమైలారం. దీని గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది అగైన్ పాసమైలారం నుంచి మీరు ఇంద్రకరణ్ రీచ్ అవ్వచ్చు. ఇంద్రకరణ్ నుంచి డైరెక్ట్ శంకరపల్లి కూడా రీచ్ అవ్వచ్చు. ఫ్యూచర్లో ఈ పటాన్ చెరువు నుంచి శంకరపల్లి ఈ రోడ్ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది 100 ఫీట్ రోడ్డు కాబోతుంది. ద ఫేమస్ లహరి రిసార్ట్స్ ఇక్కడే ఉంది. బానూర్, కొండకల్, వెలిమెల ఇవన్నీ కూడా ప్రీమియం ఏరియాస్. ఈ వెలిమెల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి నియర్ ఉంటుంది. మీరు ఈ రోడ్ చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది చూడండి. మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్ డ్రైవ్ అంతే. ఈ ఎగ్జిట్కి నెక్స్ట్ వచ్చేదే కోకోపేట్ ఎగ్జిట్, నియోపోలిస్. సో ఇక్కడున్న మైక్రో మార్కెట్ ఈవెన్ పొల్యూషన్ కన్సర్న్ కూడా వద్దు అన్నప్పుడు మీరు చూడవచ్చు. ఇక్కడ ఒక మైక్రో మార్కెట్ ఉంది చూడండి, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నుంచి టువర్డ్స్ ఇంద్రేశం, లగ్డారం, అలాగే ఇట్లా హైవేలో స్ట్రైట్ వస్తే ఇస్నాపూర్ నుంచి రైట్కి తీసుకుంటే మీకు వచ్చేదే చిట్కల్. అగైన్ ఈ చిట్కల్, లగ్డారం, ఇంద్రేశం, పెద్ద కంజర్ల లాంటి ప్రాంతాలకు ఐనోల్, ఇంద్రేశం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంద్రేశం ఇట్లా కనెక్ట్ అవుతుంది. ఇది ఒక సర్కిల్ అని చెప్పొచ్చు. ఈ సర్కిలే చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న మైక్రో మార్కెట్. మీరు ఫ్లాట్స్ తీసుకోవాలా, హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలా, దిస్ ఈజ్ ద లొకేషన్. అగైన్ మీరు ఒక విల్లా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి విల్లా పర్చేజ్ చేయాలా. విల్లాస్ అంటే ఓన్లీ కోకాపేటలోనో, మోకిలాలోనో, లేకపోతే వెలిమెలాలో ఉంటాయి అనుకుంటారు చాలామంది, కానీ ఇక్కడ చాలా ప్రీమియం విల్లాస్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ ప్రాంతానికి ఉన్న పెద్ద హైలైట్ చెప్పాలంటే హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, రియల్ ఎస్టేట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఈ ప్రాంతంలో వస్తూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, పెద్ద కంజర్ల. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ ఆఫీస్ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అన్నీ ఒక 300 ఏకర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ 1 or 2 ఉన్నాయి, 2 మాత్రమే ఉన్నాయి. దానిలో ఇది కూడా బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సిన ప్లేసెస్ ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కల్ అండి. చిట్కల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిట్కల్లో ప్లాటింగ్ లేఅవుట్స్ చాలా ఫ్యూ ఉన్నాయి ప్రజెంట్, 1 or 2 లేఅవుట్స్ ఐ థింక్. ముంబై హైవేకి మ్యాటర్ ఆఫ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, అలాగే ఓఆర్ఆర్కి మ్యాటర్ ఆఫ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీ డ్రీమ్ ప్లాట్ని, మీ డ్రీమ్ విల్లాని, మీ డ్రీమ్ హౌస్ని ఈ ప్రాంతంలో సొంతం చేసుకోవచ్చు. ఇది చిట్కల్ ప్రాంతం అండి. ఈ ప్రాంతంలో మీరు మీ డ్రీమ్ ప్లాట్ను, డ్రీమ్ విల్లాని సొంతం చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ చిట్కల్ తర్వాత మీరు ఇట్లా లక్డారం వైపు ట్రావెల్ చేయొచ్చు, పెద్ద కంజర్ల వైపు ట్రావెల్ చేయొచ్చు, ఐనోల్ వైపు ట్రావెల్ చేయొచ్చు, అగైన్ ఇంద్రేశం ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇస్నాపూర్ నుంచి ఇట్లా ఒక రౌండ్ లాగా మీరు అగైన్ పటాన్ చెరువుకి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ పటాన్ చెరువు దగ్గర మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా, పటాన్ చెరువు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఈ ప్రాంతం, మెట్రో స్టేషన్ రాబోతున్న ప్రాంతమే ఇది. సో ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, మీ అందరికీ తెలిసిన ప్రాంతమే. ఇక్కడే మీకు మెట్రో స్టేషన్ రాబోతుంది, మెట్రో లైన్ ఎక్స్పాన్షన్లో భాగంగా. సో మెట్రో కనెక్టివిటీ ఎక్కడ వరకు ఉంటుంది, ఇంద్రేశంకి ఉంటుంది, అంటే ఐ మీన్ మెట్రో స్టేషన్ నుంచి నియర్ బై ప్లేసెస్ ఇస్నాపూర్ కావచ్చు, చిట్కల్ కావచ్చు,
రామేశ్వరం బండ కావచ్చు, ఇంద్రేశం కావచ్చు, ఐనోల్, పెద్ద కంజర్ల లాంటి ప్రాంతాలన్నీ మెట్రో స్టేషన్కి మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. ఇది వాల్యూ యాడెడ్, ముఖ్యంగా మీ ఇన్వెస్ట్మెంట్కి హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దీనివల్లే వస్తుందని చెప్పాలి. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా రామ్కీ వన్ సింపని ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు. ఇమాజిన్ అండి, 5 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళండి. పటాన్ చెరువులో ఒక హై రైజ్ టవర్, బియాండ్ ఇమాజినేషన్, అసలు మనం ఇమాజిన్ చేయలేము. బట్ ఈరోజు రామ్కీ కావచ్చు, మహిదరా కావచ్చు, ఇన్కార్ కావచ్చు, ఇంకా చాలా హై రైజ్ టవర్స్ రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చున్నాయి. సో ఈ ఏరియా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పడం కోసమే నేను ఇదంతా చెప్తున్నాను. మీరు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3ని కూడా ఒకసారి పరిశీలించండి. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. ఇలా లెఫ్ట్గా ట్రావెల్ చేస్తే చూశారు కదా, గాడియం, హాల్మార్క్, నేచర్ నెస్ట్, ఇవన్నీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి నియర్గా ఉన్న ప్రాజెక్ట్స్, ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియాగా డెవలప్ అవుతున్న ప్రాంతం. బట్ ఐటీ షాడో ఏరియాస్కి ఇంత నియర్గా ఉన్నప్పటికీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతగా డెవలప్ కాలేదు. దానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి. రైల్వే ట్రాక్ కావచ్చు, ఆర్బోవి వర్క్ లేట్ అవటం కావచ్చు. బట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫాస్ట్ నౌ. బట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 కన్నా బిఫోరే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3లో 2 కన్నా బిఫోర్ ఎగ్జిట్ 3లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఎకనామిక్ లైఫ్ లైన్ ముంబై హైవే, ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్లే ముంబై హైవే అంత ఫాస్ట్గా డెవలప్ అవడానికి అవకాశం ఏర్పడింది. నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 తర్వాత వచ్చేదే నియోపోలిస్ అండ్ అగైన్ గచ్చిబౌలి ఎగ్జిట్. మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరు ప్రాంతానికి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 నియోపోలిస్ ఆర్ గచ్చిబౌలి ప్రాంతానికి ఈ ఎగ్జిట్ 3 నుంచి మ్యాటర్ ఆఫ్ 15 to 30 మినిట్స్ డ్రైవ్. సో ఇదొకటి చాలు మన ఇన్వెస్ట్మెంట్కి హై ఆర్ఓఐ రావడానికి. నెక్స్ట్ నేను హైలైట్ చేయాలనుకున్నది మీరు చూస్తున్నారు కదా, ఇది పటాన్ చెరువు టు శంకరపల్లి రోడ్. ఇది 100 feet రోడ్డు కాబోతుంది. సో పటాన్ చెరువు నుంచి డైరెక్ట్ శంకరపల్లికి కనెక్టివిటీ. వన్స్ శంకరపల్లికి మనం కనెక్ట్ అయితే నియోపోలిస్కి కనెక్ట్ అవ్వచ్చు, మోకిలాకి కనెక్ట్ అవ్వచ్చు. అంటే ప్రీమియం రెసిడెన్షియల్ హబ్కి, ఐటీ షాడో ఏరియాస్కి చాలా ఈజీ కనెక్టివిటీ ఈ ప్రాంతంలో ఉన్న ఈ 100 feet రోడ్డు వల్ల. సో నెక్స్ట్ మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి బ్యాక్ వచ్చేసామండి. సో ఈ మైక్రో మార్కెట్ మీకు అర్థమైంది కదా, పటాన్ చెరువు, ఇంద్రేశం, పెద్ద కంజర్ల, ఐనోల్, చిట్కల్, అగైన్ ఇస్నాపూర్. ఈ సర్కిల్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా అది గోల్డెన్ ఇన్వెస్ట్మెంటే, హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఎష్యూర్ చేయగలను బియాండ్ డౌట్. సో ఈ మైక్రో మార్కెట్ గురించి మీకు అర్థమైంది. నెక్స్ట్ మైక్రో మార్కెట్కి మూవ్ అవుదామండి. ఇస్నాపూర్ తర్వాత ఇమీడియట్గా వచ్చే ప్లేస్ ముత్తంగి, ఇది ఇస్నాపూర్. సో మన ఇన్వెస్ట్మెంట్ అంతా ముంబై హైవేకి రైట్ సైడే ఫోకస్ చేసాం. లెఫ్ట్ సైడ్ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో ఇది ఇస్నాపూర్ ప్రాంతం. ఇస్నాపూర్ తర్వాత మనకి ఏ ప్రాంతం వస్తుందో చూద్దాం. ఈ ప్రాంతం కూడా చూడండి, మీరు ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, జనప్రియ ఉన్నతి, డీమార్ట్, వేర్ హౌస్, అపర్ణ, ఆవని. ఇది డైరెక్ట్ జహీరాబాద్ అగైన్ ముంబై రీచ్ అవుతుంది. సో ఈ స్ట్రెచ్లో కూడా మీకు ఎక్కడ సమ్ పెరి అర్బన్ జోన్ తప్ప ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అనేది కనిపించదు. లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ కనిపిస్తూనే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, డోయన్స్ కౌంటీ. నెక్స్ట్ మనకు ఇస్నాపూర్ తర్వాత మనం రీచ్ అయ్యే ప్లేసే రుద్రారం అండి. రుద్రారం కూడా చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో గీతాంస్ యూనివర్సిటీ ఉంది, అలాగే ఎలక్ట్రానిక్ జైంట్ జపనీస్ కంపెనీ తోషిబా ఉంది. సో ఇక్కడ మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఐఐటికి చాలా నియర్, మీకు ఐఐటి కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే ఐఐటి ఉంటుంది. సో దీన్ని జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను మీకు. సో రుద్రారం తర్వాత వచ్చే ప్రాంతమే ఈ ఇస్మాయిల్ ఖాన్పేట్ అండి. ఇది 120 feet రోడ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే మీకు
తోషిబా వస్తుంది, అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటికి అలాగే తోషిబాకి మిడిల్లో ఉన్న ప్రాంతం, అలాగే NH65కి ప్లస్ ఇక్కడ చూడండి NH65 ప్లస్ 161 అంటే ఇది హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్ ఇండోర్ రోడ్ ఆల్మోస్ట్ 560 కిలోమీటర్స్ రోడ్ డైరెక్ట్ ముంబై రీచ్ అవ్వచ్చు. ఇది ఎక్స్ప్రెస్ హైవే అండి, ఇది నేషనల్ హైవే కూడా కాదు, ఎక్స్ప్రెస్ హైవే. మీరు చూస్తున్నారు కదా, ఈ హైవే వల్ల ఈ ఏరియా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. అలాగే మీకు చూపించాను మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ప్రాంతంలో ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, దీనికి అటాచ్డ్గా ఉన్నదే ఈ రేడియల్ రోడ్ 120 ఫీట్ రేడియల్ రోడ్. ఇది నర్సాపూర్ హైవేని, ముంబై హైవేని, అలాగే ఈ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ని, అలాగే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే చాలా అంటే చాలా క్రూషియల్ రోడ్. సో ఇప్పుడు ఈ మైక్రో మార్కెట్ మనం ఎక్కడ ఐడెంటిఫై చేయాలి? ఈ ముంబై హైవేకి, ఈ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్కి, ఈ నర్సాపూర్ హైవేకి, ఈ 120 ఫీట్ రేడియల్ రోడ్కి మిడిల్లో ఉన్న ప్రాంతం. మీరు చూడండి 4 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ హైవే, స్టేట్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే అండ్ 120 ఫీట్ రేడియల్ రోడ్. ఈ మిడిల్లో ఉన్న ప్రాంతం అది ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మైనే అవుతుంది. సో ఈ డెమోగ్రాఫిక్స్ ఐడియా లేకుండా ఈ ఏరియాకి వెళ్తే మేబీ అంత విజువల్ ఇంపాక్ట్ అయితే ఉండదు, బట్ వీటిని అర్థం చేసుకుంటే ఈ ఏరియా యొక్క పొటెన్షియల్ మీకు తెలుస్తుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటండి, తోషిబా ఈ పక్కకు వస్తుంది, బట్ ఈ బెల్ట్లో ఉన్న కొంత ల్యాండ్ ఒక 2-3 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రం పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ రేడియల్ రోడ్లో ఒక 3-4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మీకు మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. సో ఈ స్ట్రెచ్లో, ఈ 4 రోడ్స్ మిడిల్లో ఉన్న స్ట్రెచ్లో మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్లోనే మంచి ROI, హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే 100% ఈల్డ్ చేయొచ్చు. బికాస్ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ కాబోతుంది. ప్లస్ ఈ ఏరియా ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం, రెసిడెన్షియల్గా, కమర్షియల్గా ఈ బెల్ట్ అంతా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాలండి, మీరు చూస్తున్నారు కదా, ఇది రేడియల్ రోడ్, 120 ఫీట్ రేడియల్ రోడ్. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతూ ఉంది? 161AA అంటే నర్సాపూర్ హైవే కనెక్ట్ అవుతూ ఉంది. ఈ నర్సాపూర్ హైవేలో రైట్ తీసుకుంటే నర్సాపూర్ రీచ్ అవ్వచ్చు, ఈవెన్ కోర్ సిటీకి కూడా రీచ్ అవ్వచ్చు, బౌరంపేట ప్రాంతాలకు. అలాగే ఇలా లెఫ్ట్గా ట్రావెల్ చేస్తే మనం ఏదైతే హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ అనుకున్నామో, చూస్తున్నారు కదా, NH161AA. ఈ NH161AAని బైపాస్ చేస్తూ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిన సంగారెడ్డికి రీచ్ అవ్వచ్చు. ఇది సంగారెడ్డి టౌన్ అండి. అగైన్ సంగారెడ్డి టౌన్ నుంచి ముంబై హైవే NH65కి రీచ్ అవ్వచ్చు, ముంబై హైవే. ఈ ప్రాంతం అంతా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన ప్రాంతం, చాలా కన్వెన్షన్ సెంటర్స్ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా చాలా కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. సంగారెడ్డి అనేది డిస్టిక్ హెడ్ క్వార్టర్. సో ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీస్ ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే హయ్యెస్ట్ జీడిపి జనరేట్ చేసే డిస్టిక్స్లో సంగారెడ్డి డిస్టిక్ ఒకటి, బికాజ్ ఆఫ్ ఇట్స్ ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్, అలాగే మహారత్న కంపెనీస్, BHEL కావచ్చు, ODF కావచ్చు, రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, చాలా ఈ సంగారెడ్డి డిస్టిక్స్లోనే ఉన్నాయి. సో అగైన్ ఈ స్ట్రెచ్ అండి, మనం ఆల్రెడీ ఈ 4 రోడ్ స్ట్రెచ్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఈ స్ట్రెచ్, దిస్ ఈజ్ ద ఏరియా. సో ఈ ఏరియా మళ్ళీ మీకు సంగారెడ్డి నుంచి NH65 అంటే ముంబై హైవేకి, అగైన్ 161 అంటే హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్కి, అగైన్ నర్సాపూర్ హైవేకి, ఇటువైపు నుంచి అగైన్ ఇంద్రేశం వరకు కూడా కనెక్ట్ కాబోతున్నాం. సో ఈ
ఈ ప్రాంతాలు కొంచెం డిస్టెన్స్గా ఉన్నట్లు, విడివిడిగా ఉన్నట్లు, అంటే సపరేట్గా కనిపించినప్పటికీ పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు రైట్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. సో ఈ ప్రాంతాలు, ఈ టోటల్ స్ట్రెచ్లో ఫ్లాటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా విల్లా ప్రాజెక్ట్స్, అఫోర్డబుల్ ప్రైస్లో విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ చూసిన మైక్రో మార్కెట్లో ఇస్నాపూర్, లేకపోతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 to ఇంద్రేశం, ఐనోల్, పెద్దకంజర్ల, అండ్ అగైన్ చిట్కల్, అండ్ అగైన్ ఇస్నాపూర్. నెక్స్ట్ ఈ సంగారెడ్డి టౌన్, ఈ సంగారెడ్డి టౌన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఐఐటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు. సో ఈ 2 మైక్రో మార్కెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ మీ అండి. నెక్స్ట్ ఈ ప్రాంతంలో రాబోతున్న అతి పెద్ద డెవలప్మెంట్ నేను మీకు చూపిస్తాను. సో ఆఫ్టర్ సంగారెడ్డి టౌన్ వచ్చేదే పెద్దాపూర్. మీరు చూస్తున్నారు కదా, ఇది పెద్దాపూర్ టౌన్. ఎందుకు నేను పెద్దాపూర్ టౌన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నాను అంటే, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాదీస్ అందరూ ఎదురు చూస్తున్న రోడ్, మేనేజ్డ్ హైవే, బిగ్గెస్ట్ మేనేజ్డ్ హైవే, రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ కాబోతున్న ప్రాంతమే ఈ పెద్దాపూర్. ఫస్ట్ వర్క్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది, సదరన్ కారిడార్. సో ఇక్కడి నుంచి సంగారెడ్డి వయా చౌటప్పల వరకు ఫస్ట్ స్ట్రెచ్. సో వన్స్ ఈ వర్క్ అంటూ స్టార్ట్ అయితే ఈ ఏరియా ట్రాన్స్ఫార్మ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో పెద్దాపూర్ వరకు కొంచెం ప్రీమియం మార్కెట్ అనుకోండి. ఈ ప్రాంతాల్లో మీకు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అయితే అరౌండ్ 18,000, 19,000, 20,000 నుంచి అప్ టు 45,000 వరకు కూడా ఫ్లాట్ ప్రైజెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ లొకేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్కి నియర్గా మీరు పర్చేజ్ చేయాలంటే 22,000, 25,000 ఐఐటికి నియర్ పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే పటాన్ చెరువు, ఇంద్రేశం, ఐనోల్, పెదకంజర్ల, చిట్కల్ ఈ స్ట్రెచ్లో, ఈ మైక్రో మార్కెట్లో పర్చేజ్ చేయాలంటే 40, 45 ఆ ప్రైజెస్లో ఉన్నాయి. ఈవెన్ మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో 1 crore ప్లస్ 1.5లో మీకు విల్లాస్ కూడా దొరుకుతాయి. సో డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్స్. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎష్యూర్డ్, బికాజ్ రోడ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్, అంటే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 9 ఎలివేటెడ్ కారిడార్స్ వస్తే ట్రావెల్ టైం ఎంతవరకు తగ్గుతుంది? 50% తగ్గుతుందా? నాకు తెలిసి అరౌండ్ 60 to 70% కూడా తగ్గుతుంది. సో అతి త్వరలో హైదరాబాద్ సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ కాబోతున్న ప్రాంతమే ఈ స్ట్రెచ్. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ టైం అంటే. ఇది మిస్ అయితే అగైన్ మీరు నెక్స్ట్ ఈ హైవేలో ఇన్వెస్ట్ చేయాలంటే ఈవెన్ సదాశివపేట క్రాస్ చేసి కంకోల్ టోల్ ప్లాజా క్రాస్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. బట్ ఇప్పుడైతే ఈ ప్రాంతాల్లో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ రీజన్లో, హెచ్ఎండిఏ లేఅవుట్స్లో 25,000, 22,000లో కూడా మీకు దొరుకుతూ ఉన్నాయి. ఓఆర్ఆర్కి నియర్ అంటే అరౌండ్ 40,000, 45,000 మీకు దొరుకుతూ ఉన్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ తర్వాత స్ట్రెచ్ చూద్దామండి. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ నందికంది, సదాశివపేట అండి, ప్లానెట్ టౌన్, ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ భూమి అయితే నడిచింది. బట్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ సేల్స్ లేదనే చెప్పాలి నిజాలు మాట్లాడుకుంటే. బట్ ఈ హైవే ట్రాన్స్ఫర్మేషన్ వల్ల, అంటే NH65 ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవ్వటం వల్ల అఫోర్డబుల్ ప్రైజెస్లో కావాలి అంటే అరౌండ్ 15,000, 10,000కి 15,000కి మిడిల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి సదాశివపేట ఈజ్ ద ప్లేస్ అండి. సదాశివపేట ఆఫ్టర్ సదాశివపేట అనుకోండి. సదాశివపేటలో కూడా 20,000 ఉంది, 19,000 ఉంది. బట్ కొన్ని పాకెట్స్లో మీకు బిలో 15,000 ఆర్ అరౌండ్ 15,000, 15 or 16,000లో హైవేకి నియర్ మీకు మంచి ప్రాజెక్ట్సే దొరుకుతాయి. సో ఇది సదాశివపేట టౌన్ అనుకోండి. మీకు సదాశివపేట టౌన్కు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, డైరెక్ట్ మోమిన్పేటకి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మోమిన్పేట అండ్ శంకరపల్లి రోడ్, అగైన్ శంకరపల్లి నుంచి కోకాపేట్, వికారాబాద్, ఇట్లా మల్టిపుల్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. మీరు సదాశివపేట నుంచి ఇలా కొంత ముందుకి ట్రావెల్ చేయగలిగితే ఈ ప్రాంతాల్లో, ఆరూర్ ఈ ప్రాంతాల్లో మీకు బిలో 15,000 ఆర్ అరౌండ్ 15,000, హైవేకి నియర్ అయితే అరౌండ్ 15-16,000లో కూడా మంచి లేఅవుట్స్, అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీకు ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. సో ఈ ఆరూర్కి, సదాశివపేటకి
సదాశివపేటకి ఉన్న అడ్వాంటేజ్ మాట్లాడుకుంటే ఈ వైపు నుంచి మీకు ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న హైవే, అలాగే జహీరాబాద్ వైపు నుంచి వస్తున్న డెవలప్మెంట్స్, ఈ రెండింటికి మిడిల్లో ఉండే ప్రాంతమే సదాశివపేట. సో అఫోర్డబుల్ ప్రైస్లో కావాలి, బిలో 15,000 కావాలి, హైవేకి నియర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే డెఫినెట్గా ఈ ప్రాంతాన్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది మైక్రో మార్కెట్స్ అండి. ఓఆర్ఆర్ నియర్ ఒక స్ట్రెచ్, ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఒక స్ట్రెచ్, అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో బిలో 15,000 పర్చేజ్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను సదాశివపేట అండ్ ఆర్ఆర్, దీస్ ఆర్ ది ప్లేసెస్. సో మీకు కనెక్టివిటీ గురించి మీకు వన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ రాబోతున్న ఈ రోడ్ చూడండి, పూణే అండ్ మచిలీపట్నం హైవే, ఈ హైవే డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఏరియా టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్స్కి అనుకూలంగా ఈ 3 మైక్రో మార్కెట్స్లో మీరు ఎక్కడైనా మీ ఫ్లాట్, విల్లా, అపార్ట్మెంట్ అంటే బియాండ్ ఇస్నాపూర్ అపార్ట్మెంట్స్ దొరికే పరిస్థితి లేదు, అప్ టు రుద్రారం, బట్ 40-45 ల్యాక్స్లో కూడా 2 BHK ఈ ప్రాంతాల్లో దొరుకుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఏరియా అండి. సో ఈ ఏరియా గురించి ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, రెండింటి కోసం నాకు కాల్ చేయొచ్చు. సో నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా నెంబర్ వచ్చి 9133728888 అండి. వన్ స్మాల్ రిక్వెస్ట్, వాట్సాప్లో టచ్లోకి రావడానికి ట్రై చేయండి. అన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, తర్వాత లిఫ్ట్ చేయొద్దు అనుకోవద్దు. సో ఫస్ట్ అయితే త్రూ వాట్సాప్ కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.